పంటల్లో దిగుబడిని ప్రభావితం చేసే వివిధ అంశాల్లో మొదటిది నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించడం. నాణ్యమైన విత్తనం అంటే కనీసం నాణ్యతా ప్రమాణాలను అనుసరించి అధిక జన్యు స్వచ్ఛత, అధిక మొలక శాతం కలిగి అతి తక్కువ జడ పదార్థం, తక్కువ సంఖ్యలో కలుపు, ఇతర పంటల విత్తనాలను కలిగి తెగుళ్ల బారిన పడినటువంటి విత్తనం. అలాంటి విత్తనం కావాలంటే మార్కెట్లో లభించని పరిస్థితే. తెలుగు రాష్ట్రాల్లో వరి విస్తీర్ణానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని విత్తనాభివృద్ధి సంస్థ కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన స్థానాలు కానీ లేదా ప్రైవేటు విత్తన సంస్థలు కానీ సరఫరా చేయలేవు. కాబట్టి రైతులు తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వరి విత్తనోత్పత్తిని రైతు స్థాయిలో ఏ విధంగా చేసుకోవాలో ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. రైతు తన స్థాయిలో వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. తర్వాతి కాలంలో అవే విత్తనాలను వాడుకొని అధిక దిగుబడులను పొందవచ్చు. తన స్థాయిలోనే విత్తనాలను తయారు చేసుకుంటాడు కాబట్టి ప్రైవేటు విత్తన సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. విత్తనోత్పత్తికి తీసుకునే మూల విత్తనం ఖచ్చితంగా ధృవీకరణ సంస్థల నుంచి గాని లేదా బ్రీడర్ పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన విత్తనాల నుంచి గాని తీసుకోవాలి. అప్పుడే నాణ్యత బాగుంటుంది. రాబోయేది ఖరీఫ్ సీజన్ కాబట్టి వాతావరణ పరిస్థితులకు కాల పరిమితిని దృష్టిలో పెట్టుకుని అనువైన రకాలను సాగు చేసుకోవాలి. విత్తనోత్పత్తిని సారవంతమైన మంచినీటి వసతి ఉన్న పొలాల్లోనే చేపట్టాలి. లేనట్లయితే విత్తన నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. విత్తనోత్పత్తి అంతకు ముందు పంట కాలంలో అదే రకం వేసిన పొలంలో లేదా వేరే పంట వేసిన పొలంలో సాగు చేయటం వల్ల స్వయం ఉత్పత్తి మొలకల వల్ల కల్తీ జరగకుండా జాగ్రత్త పడేందుకు వీలుంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం చుట్టూ అదే పంటకు చెందిన వేరే రకం ఉంటే కనీసం 3 మీటర్లు అంతర దూరం పాటించాల్సి ఉంటుంది. నారుమడిని పోసేటప్పుడు నేలను బాగా కలియదున్ని కలుపు లేకుండా చేసి నారు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నారుమడిలో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియదున్నాలి. నాట్లు వేసేటప్పుడు కూడా 25 నుంచి 30 రోజుల వయస్సు గల నారును రకాల కాలపరిమితిని దృష్టిలో పెట్టుకుని వాడాలి. కుదురుకు 2 లేదా 3 మొక్కల చొప్పున పైపైన నాటాలి. దీర్ఘకాలిక రకాలైతే చదరపు మీటర్కు 33 కుదుర్లు, స్వల్పకాలిక రకాలైతే 44 కుదుర్లు ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతి 2 మీటర్ల ఊడ్పుకి 20 సెంటీమీటర్ల దూరాన్ని ఉంచుకోవాలి. దీనివల్ల మొక్కకు గాలి, వెలుతురు బాగా తగిలి దోమ ఉధృతి తగ్గుతుంది. నాటు యంత్రాల ద్వారా నాట్లు వేయగలిగితే మంచిది. పైరు నాటిన 40 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. భూసార పరీక్షను అనుసరించి సిఫార్సు మేరకు ఎరువులు వేయాలి. విత్తన పంటకు మామూలు వాణిజ్య పంటల మాదిరిగానే నీటి యాజమాన్య పద్ధతి పాటించాలి. కీలక దశలైన అంకురం ఏర్పడుట, పూత దశ, గింజ పాలు పోసుకుని గింజ గట్టిపడే దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఈ దశల్లో ఉన్నప్పుడు పైరు నీటి ఎద్దడికి గురైతే దిగుబడితో పాటు విత్తన నాణ్యత లోపిస్తుంది. విత్తనోత్పత్తిలో ప్రధాన అంశం పంటలోని కేళీలను తీయటం. ఈ కేళీల ఏరివేతను 3 దశల్లో చేపట్టాలి. ఒకటి పైరు దుబ్బు చేసే సమయం, రెండోది పూత దశలో ఉన్నప్పుడు, మూడోది గింజ గట్టిపడినప్పుడు దుబ్బు చేసే సమయం. మనం సాగు చేసిన రకం భౌతిక లక్షణాలను అంటే పైరు ఎత్తు, ఆకు రంగు, దుబ్బు చేసే గుణం మొదలగు లక్షణాలకు భిన్నంగా పొట్టిగాను లేదా పొడుగ్గాను, ఆకు రంగులో మార్పు, ఇతరత్ర భౌతికంగా వేరుగా ఉండే మొక్కలను పూర్తిగా వేర్లతో సహా తీసేయాలి.
పూత దశ సమయంలో ముందుగా కోతకు వచ్చినవి లేదా ఆలస్యంగా పూతకొచ్చే మొక్కలను పూర్తిగా ఏరివేయాలి. వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను పూర్తిగా తీసేయాలి. ఈ విధంగా 3 దశల్లోనూ కలప మొక్కలు ఏరివేయాలి. వరి కోత కోసేటప్పుడు నూర్పిడి సమయంలో యంత్రాల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, పనిముట్ల ద్వారా కానీ ఇతర రకాల గింజలు కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్పిడి యంత్రాల ద్వారా విత్తన కల్తీ జరుగుతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ విత్తనోత్పత్తి చేలల్లో యంత్రాలు ఉపయోగించకూడదు. విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమ 13% చేరుకునే వరకు ఎండబెట్టాలి. కల్లాల్లో యాంత్రిక కల్తీ లేకుండా చూసుకోవాలి. విత్తన నిల్వకు బాగా శుభ్రపరిచిన గోనె సంచులు లేదా కొత్త సంచులను మాత్రమే ఉపయోగించాలి. అదేవిధంగా నిల్వ చేసేటప్పుడు అధిక తేమ శాతం, అధిక ఉష్ణోగ్రతకు గురికాని గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశాల్లో నిల్వ చేయాలి. విత్తనాన్ని గాదెల్లో గాని, పాతరల్లో గాని, ఎరువుల సంచుల్లో నిల్వ చేయకూడదు. విత్తనం నిల్వ ఉంచిన ప్రాంతంలో ఎరువులు, పురుగు మందులు లేకుండా జాగ్రత్త పడాలి. విత్తనోత్పత్తి గ్రామ స్థాయిలో లేదా ఒక రైతు సహకార సంస్థ స్థాయిలో చేసేటప్పుడు ఒక ప్రాంత రైతులందరూ కూడా తమకు కావలసిన విత్తనాన్ని, ముఖ్యంగా ఒకే రకానికి చెందిందై ఉండే విత్తనాన్ని ఉత్పత్తి చేయటం మంచిది. ఇలాంటి మెళకువలు పాటించినట్లయితే నాణ్యమైన విత్తనాన్ని రైతులు తమ పొలాల్లో వేసుకునేందుకు వీలుంటుంది. నకిలీ విత్తనాల బారిన పడి అప్పులు చేసుకోకుండా అధిక దిగుబడులు సాధించేందుకు చక్కటి మార్గం ఇది.